భగవద్గీత తాత్పర్యం అంతా ఏమిటండి? కర్మణ్య 2వ అధ్యాయంలో ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. ఇది సారాంశం. సాంఖ్యయోగంలోనే చెబుతాడు పరమాత్మ. కర్మణ్యేవ అధికారస్తే, నీ పని ఏదో నువ్వు చేయి. ఎందుకు వచ్చిన గొడవ? నీ పని, నీకు అప్పగించిన పని ఏదో నువ్వు చేయవయ్యా. బళ్ళు పాఠం చెప్పమన్నారు, చెప్పి ఆ పని అయిపోయింది, వచ్చేయి. చెప్తే మాత్రం వాళ్ళకి వస్తుందా? వాడికి శ్రద్ధ లేనిదే వస్తుందా? నేనే ఎందుకు చెప్పాలి ఎంతమంది ఉండగా అంటే మరి నువ్వు జీతం తీసుకోవట్లేదా? నీ పని నువ్వు చెయ్యి. ఏదైనా చిన్న పని చేయాల్సి వచ్చినా మనం ఏం ఆలోచిస్తూ ఉంటే మనం ఒక్కళ్ళమే చేయాలా, ఇంకెవరూ లేరా, దీనివల్ల మనకి ఫలితం ఏమిటి, ఇన్ని ఆలోచించాలా నీ పని నువ్వు చేయడానికి? కర్మణ్యేవాధికారస్తే, డూ యువర్ డ్యూటీ. నీ పని నువ్వు చెయ్యి, నీ బాధ్యత అంతే. అధికారం అంటే ఇప్పుడన్నట్టుగా పవర్ కాదండి. సంస్కృతంలో అధికారం అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించవద్దు అన్నాడు. ఎందుకన్నాడు? పని చేయమంటున్నారు, ఫలితం ఆశించద్దు అంటే కొంతమంది విపరీతార్థాలు చెప్పారు భగవద్గీతకి. ఫలితం ఆశించి పని చేయవద్దు అంటున్నాడంటే భగవద్గీత ఉద్యోగం చేయి జీతం అడగద్దని చెబుతుంది. అలా ఎవరు చెప్పరండి. ఉద్యోగం చేశాక జీతం ఇరా, కానీ జీతం మీద దృష్టి పెట్టి పని చెయ్యకు. కృష్ణుడు మాట అది. పని చెయ్యి, జీతం మీద దృష్టి పెట్టి పని చేయకు. రాజకీయాల్లో కూడా హాయిగా సేవ చేయాలని రాజకీయ రంగంలోకి వస్తున్నారు కదా. నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, నాకేమి తీసుకోవాల్సిన అవసరమేం లేదు, ఇక్కడ మా అబ్బాయిలకు కూడా ఏం లేదు, గ్రామానికి ఏదో చేద్దామని అంటాడు కదా. అదే దృష్టితో చెయ్యి. 10 ఏళ్ళైనా చెయ్యి, 20 ఏళ్ళైనా చెయ్యి, ప్రాణం పోయినా చెయ్యి. అంతేగాని 5 ఏళ్ళ ఇంతకాలం చేసాం ఏమిచ్చారు, ఈ కాలువపద్దు. ఇక్కడ ఏమిచ్చారని చేస్తున్నావు? ఏం మాట చెప్పావు వేదిక ఎక్కినప్పుడు? నాకేం అక్కర్లేదు గ్రామానికి సేవ చేయడం అన్నావు కదా, చెయ్యి. మరి ఇప్పుడు ఎందుకు ఆశిస్తున్నావు పదవే? అక్కడి నుంచి పదవి ఇవ్వలేదు కాబట్టి పార్టీ మార్చేయి. ఎందుకంటే ముందే అగ్రిమెంట్ ఏమిస్తారు అక్కడ కూడా ఏమి ఇవ్వకపోతే మళ్ళీ మార్చేయి. ఏమిటిది? అర్థం లేనిది. రాజకీయాలు సహా సమస్తం చెడడానికి ఒకటే కారణం, ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ. అదే సమస్య. నువ్వు సేవ చేయడం కోసం వచ్చానని చెప్పు, సేవ చేయి. ఫలితం ఆశిస్తావేంటి? భగవద్గీత అర్థమైందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. లేదు, నీకు ఉద్దేశం లేదు, రాకు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో. సేవ చేస్తానని చెబుతావు, ఫలితం ఆశిస్తావు. సేవ చేసేవాడు ఫలితం ఆశించవు. ఉద్యోగ బాధ్యతలు వేరు, సేవలు వేరు. అందుకని పని చేయి, ఫలితం మీద దృష్టి పెట్టకు. దాని వచ్చేది వస్తుంది, దానికేముందండి. మన కోరికలు ఎందుకు తీరవు అంటే మనం కోరిక ఫలితం మీద దృష్టి పెడుతున్నాం, మనం భగవంతుని మీద లేదు మన దృష్టి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వ కర్మణి. పని మీద దృష్టి పెట్టి ఫలితం మీద కాదు. అంతేకాదు కర్మఫలానికి నువ్వే కారణం అని అనుకోవద్దు. ఏదైనా ఒక గొప్ప పని ఏదైనా జరిగినా మనం ప్రయత్నం చేసినా మన వల్ల జరిగింది అనొద్దు. ఎంతోమంది సహకరించడం వల్ల జరిగింది కదా, అనుమానం ఏముంది? మా కర్మఫల హేతుర్భోగు, కర్మఫలానికి నువ్వు ఒక్కడవే కారణం కాదు. ఇది ఓటమికి కూడా పనిచేస్తుంది. మనం ఒకవేళ పోరాటంలో ఓడిపోతే, ఎన్నికల్లో ఓడిపోయినా సరే మనం ధర్మంగా ప్రచారం చేసాం, మంచివాళ్ళని కలిసాం, అడిగాం, వేసినవాడు వేసాడు, లేనివాడు లేదు, మంచిది, ఈసారికి మనకి విశ్రాంతి తీసుకోమని చెప్పారు, తీసుకుందాం అంతే. ఆ విశ్రాంతి తీసుకోనియకుండా, చేసేవాడిని పని చేయకుండా పొల్లెట్టేసి నానాకి గొడవలు పెట్టేస్తే అది మళ్ళీ కురాజకీయమే అవుతుంది అక్కడ. ఇంతకాలం మనం చేసే ఇప్పుడు ఇంకోటి చేసుకుంటాడు, ఏం పోయింది? ఇదే మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వ కర్మణి. సాధారణంగా ఈ మాటలు వినగానే పని చేయమంటున్నారు, ఫలితం మీద దృష్టి పెట్టద్దు అంటున్నారు. ఒకవేళ ఆ ఫలితం వచ్చినా కూడా అది నీ ఒక్కడిదేని భావించొద్దు అంటున్నారు. అందుకోసం ఎందుకు చేయడం, పని లేక మొత్తమే మానేద్దామంటే చాలా తప్పు. పని మానేయకూడదు. మాతే సంగోస్తు అకర్మణి. ఎప్పుడూ పని మానేయద్దు, పని చేస్తూనే ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచమే నడవదు.